పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది వర్కింగ్ డే ఉంటే ఫస్ట్, లేదు వర్కింగ్ డే లేదంటే ఆ ముందు రోజు కంప్లీట్ చేయడం అనేది మన ప్రభుత్వంలోనే జరుగుతూ ఉండేది. చంద్రబాబు గారు ఆదేశాలు, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు 31, రేపు సండే. ఒకసారి క్యాబినెట్లో డిస్కషన్ వస్తే వన్ డే అంటే ఈరోజు 31, రేపు సండే అనుకోండి, అట్లాంటిది సెకండ్ మండే వర్కింగ్ డే చేద్దామంటే అట్లా కాదు, ఒకరోజు ముందన్నా కంప్లీట్ చేయాలనేది సార్ ఉద్దేశంతో వీ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఎక్కడా లేదండి ఇండియాలో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ అండ్ ఇంత వాల్యుబుల్ అంటే 4,000 రూపీస్ స్టార్టింగ్ విత్ అండ్ ఇట్ గోస్ అప్ టు 15,000. ఎక్కడా లేదు ఇండియాలో. ఇన్ని సమస్యలు ఉన్నా, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా, వి గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ. బట్ ప్రజల దగ్గర ప్రతి ఒక్కరికి పెన్షన్స్ తీసుకునే వాళ్ళని అడుగుతుంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం ఎట్లుంది ఏమి అంటే చిన్న కొంతమంది చెప్పడం తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. చంద్రబాబు గారు లీడర్షిప్ అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్నవి ఎప్పుడు ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తూ పోతుంటారు. ఇక్కడ మా వార్డ్ ఇన్ఛార్జ్లు, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని సార్ట్అవుట్ చేసే దాంట్లో వాళ్ళు కూడా ముందు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే ఇంకా పోతే ఈ మధ్యకాలంలో డావోస్ పోయి వచ్చినాను. డావోస్లో వీ హ్యావ్ పిచ్ ద బెస్ట్ అండి. ఇండియాలో మనం ప్రమోట్ చేసినట్లు ఏ స్టేట్ కూడా, ఏ రాష్ట్రం కూడా మన దగ్గరలో లేదు ప్రమోషన్. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఆ రోజుకి, ఎన్ని ఎంఓయూస్ చేస్తారనేది కాదు సబ్జెక్టు. ఎంత బాగా ప్రమోట్ చేయగలుగుతాము, ఎంత నేర్చుకోగలుగుతాము, అసలు వరల్డ్ థింకింగ్ ఏమి, వరల్డ్ లీడర్స్ ఏ రకంగా ఆలోచన ఉంది, ఇవన్నీ తెలుసుకొని హోంవర్క్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months యూ విల్ సీ ద రిజల్ట్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ చంద్రబాబు గారు అనుకోండి, లోకేష్ గారు అనుకోండి, నేను అనుకోండి, 1-to-1 మీటింగ్స్ కానీ, లేకపోతే రౌండ్ టేబుల్ కానీ, కాంగ్రెస్లో సార్ పోయి డెలివరీ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ, నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా మన దగ్గరలో లేదు. మనం ఒకవేళ 100కి అంటే 80 మార్క్స్ మనం వేసుకుంటే వేరే రాష్ట్రాలంతా 15-20 మార్క్స్ వస్తాయి నా ప్రకారం. అంత బాగా చేయడం జరిగింది. తిరుమలకు కూడా పోయి రావడం జరిగింది. నేను చెప్పా, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే శుద్ధి చేయడం జరిగింది. ఆ పవిత్రాన్ని కాపాడడంలో కానీ, అక్కడ ఇష్యూస్ని కానీ ప్రతిదీ డీటెయిల్గా చెక్ చేసి సార్ట్అవుట్ చేసింది ఏదన్నా ఉందంటే ఒక చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి పాసిబుల్ అయింది. ఆ కల్తీ నెయ్యి గురించి అసలు ఇచ్చిందే కల్తీ. అసలు దాంట్లో సబ్జెక్టు, దాంట్లో ఫ్యాట్ ఉందా లేకపోతే యానిమల్స్ది ఉందా, అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంత పర్సంటేజ్ కన్నా లో ఉంటే అవి వాల్యూస్ తెలుసుకునే కష్టం అన్నారు, కానీ అది కల్తీ కాదు, ఇది సూపర్ నెయ్యి అని చెప్పి ఎక్కడ రిపోర్ట్ లేదు. దాని కూడా వెంకటేశ్వర స్వామిని అంటే దాని గురించి కూడా తప్పుదోవ పెట్టాలా ప్రజలకంటే, వెంకటేశ్వర స్వామి గురించి ఎవరన్నా మాట్లాడినా చేసినా తప్పులు చేసినా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవునితో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుందనేది అందరికీ తెలుసు. కొద్దిగానే ఆలోచన చేసి వాళ్ళు ఏం చెప్పాలా, ఒకవేళ తప్పు జరిగింది, తప్పు అయింది, ఆడ సీఎం కూర్చొని చేయడం అనేది కాకుండా వాళ్ళు ఏదైనా అట్లా వివరణ ఇవ్వాలా. వాళ్ళు ఇంకా డిఫెన్స్లో పోవడంలో అంటే ఆడ అప్పుడు ఉండే సీఎం నాకు తెలిసి ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి డిఫెన్స్లో పోతున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది నాకు తెలియదు, తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తా, నేను వచ్చి తిరుమలలో దేవుని ప్రార్థించి తప్పు జరిగిందనన్నా చెప్పుకోవాలా. కానీ వాళ్ళు డిఫెన్స్లో పోతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేదే నేను భావిస్తున్నా. కల్తీ నెయ్యి లేదనేది మాత్రం ఎక్కడా రిపోర్ట్లో లేదు. అది తెలుసుకోవాలా ఖచ్చితంగా. దీని గురించి ఇంకా క్లియర్గా ఒకసారి మన రిపోర్టు మనకు అఫీషియల్గా వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా ఇవ్వబోతున్నారు. ప్రజలు కూడా గమనించాలి. దేవునితో అది పెట్టుకో, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఎవరు అంటే